హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ పర్సన్ ఈరోజు తను ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి, తన మనసులో, తన మైండ్లో తను ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే క్లెయిమ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన అండ్ క్లెయిమ్ చేసుకోవడం వలన ఈ మెసేజ్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి, ఓకేనా? అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మామూలుగా వీడియో చూసినా సరే మీకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే మీకు రెజనేట్ అవ్వదన్నమాట. ఓకే, ప్లేట్లో అన్నం పెట్టుకున్నట్టు అవుతుంది కానీ మనం కడుపు నిండా భోజనం చేసినట్టు అవ్వదన్నమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలి అండ్ లైక్ చేయాలి అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకొని చూడాలన్నమాట. ఓకే, అప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, అలాగే మీకు ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? రీజన్ ఏం చూపిస్తుంది బట్ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ వారి పార్ట్నర్ మా వ్యూస్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచిస్తే వారు ఏం ఆలోచిస్తున్నారు? వారి మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? మా పర్సన్ మీద వారి ఉద్దేశం ఏంటిది? గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఫర్ అ వ్యాండ్స్ అనమాట. శుభం కార్డ్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, టూ ఆఫ్ కప్స్ అండి. వావ్, బ్యూటిఫుల్. సిక్స్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ద లవర్ అండి. ఓకే, తీసేసుకుందాం. 2 కార్డ్స్ వచ్చాయి కాబట్టి మెసేజెస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి. 4 కార్డ్ తీసాను, 4 కార్డ్స్ కూడా రీజూనియనే. ఓకే, ఇక్కడ కూడా నెగిటివ్ కార్డ్ అయితే లేదు. ఓకేనా? కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. వావ్, 6 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఈరోజు చాలామంది లైక్ చేస్తున్నారు, క్లెయిమ్ చేస్తున్నట్టున్నారు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టున్నారు. అందుకనే మీకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. 3 ఆఫ్ సోర్డ్స్ అండి, 4 ఆఫ్ పెంటికల్స్, లాస్ట్కి పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, నిన్న నేను అడిగాను కదా రీడింగ్లో, సో మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కమెంట్లో తెలియజేయండి అని చాలామంది మీరు తెలియజేశారండి. సో చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెలుసుకోవాలనుకున్నాను అనమాట, కానీ కొంతమంది తెలియజేశారు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారని, ఇంకా చాలామంది అయితే తెలియజేయలేదు. మరేం పర్వాలేదు. సో తెలియజేసిన వారికి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, థ్యాంక్ యూ. అండ్ నేను షార్ట్ వీడియోలో మా హస్బెండ్కి అండ్ నాకు సంబంధించి చిన్న వీడియో అనేది పోస్ట్ చేశాను, కానీ ఎవరు లైక్ చేయలేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు టారో రీడింగే కావాలంటే ఎలా చెప్పండి? నేను అప్పుడప్పుడు సరదాగా నా హ్యాపీనెస్ కోసం నేను చిన్న షార్ట్ అనేది పెట్టాను. ఈ టారో రీడింగ్ చేయడం మీకోసం అండి, మీ హ్యాపీనెస్ కోసం ఇది నేను చేస్తున్నాను. కానీ షార్ట్ వీడియో నేను ఏదైతే చేశానో అది నా సంతోషం కోసం చేశానన్నమాట. హ్యాపీగా మేబీ మీకు ఎలా అనిపించింది అన్నట్టుగా నేను పోస్ట్ చేయడం జరిగింది, కానీ ఎవ్వరు లైక్ చేయలేదు. అండ్ బాగా టైర్డ్ అయిపోతే అప్పుడప్పుడు నాకు సంబంధించిన వీడియో ఏదైనా పోస్ట్ చేస్తే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? ఓకే, చాలాసేపు మాట్లాడుకున్నట్టున్నాం కదా.
ఓకే, మీకు ఎలాగో టారో రీడింగ్ కావాలి, సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, చూద్దాం. 4 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. వేరే డెక్ తీసుకుంటాను. ఫోర్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ డెక్ అనేది చాలా చిన్నగా ఉందండి, అందుకని నాకు షఫిల్ చేయడానికి కూడా రావడం లేదు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, హార్ట్ బ్రేక్ అండి. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్కి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చింది. ఓకే, మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీరు ఇప్పుడు అంటే మీ ఎనర్జీ అనేది చాలా హై లెవెల్లో ఉంది కాబట్టి పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. మిమ్మల్ని పర్సన్ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, మీ ఎనర్జీ కూడా హయ్యర్ లెవెల్లో ఉంది అండ్ మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. మీ ఎనర్జీ అనేది వేరే వారి మీద ఇన్వెస్ట్ చేయడం లేదు, మీ ఎనర్జీలో మీరు ఉండడం, మీ గురించి మీరు ఆలోచించుకోవడం, సెల్ఫ్ లవ్లో ఉండడం. ఈ పర్సన్ తను చూడలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు కూడా. ఓకే, తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఇక్కడ నాకు ఒక మెసేజ్ వస్తుంది, మీ పర్సన్ టైం అయిపోయింది, మీ టైం స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా అనమాట. ఓకే, ఇక్కడ టైం అనేది మీ చేతిలో వచ్చింది. అంతకుముందు మీ పర్సన్ మీ ఎమోషన్స్తో తను ఆడుకొని ఉంటే, మిమ్మల్ని తను ఏడిపించి ఉంటే, బాధ పెట్టి ఉంటే, ఇక మీదట ఈ పర్సన్ ఏడ్చే రోజులు అనేది దగ్గరికి వచ్చాయి అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు టైం అనేది మీ చేతిలో ఉందండి. ఓకే, మీరు ఆడిందే ఆట, పాడిందే పాట అనమాట. ఓకే, సో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కదిలించడం ఈ పర్సన్ వల్ల కాదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ దూరం నుంచి చూసి తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి, తను చూడలేకపోతున్నారనమాట. మీరు మీ లైఫ్లో ఈ విధంగా ఎదుగుతారు అని పర్సన్ అనుకోలేదన్నమాట. ఓకే, మీరు ఇంత స్ట్రాంగ్ అవుతారు అని పర్సన్ అనుకోలేదు. మీరు మీ పర్సన్ ఊహకు అందనంత దూరంగా మీరు వెళ్ళిపోతున్నారనమాట. మీ లైఫ్లో ఏదైతే నెగటివిటీ ఉంటుందో, మీరు ఎవరి వల్ల అయితే మీరు బాధపడతా ఉన్నారు, పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వేరే ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అలా అందరినీ దూరం చేసుకుంటున్నారనమాట. మీరు నాకు ఎవ్వరు అవసరం లేదు, నాకు మనశ్శాంతి కావాలి, నేను అందరి విషయంలో విసిగిపోయాను అన్నట్టుగా మీరు మీ చుట్టూ ఒక వాల్ అనేది పెట్టుకొని నేనే మహారాణిని, నేనే మహారాజుని అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. మేబీ మిమ్మల్ని చూసిన వారు కూడా అలాగే అనుకుంటున్నారనమాట. ఓకే, మిమ్మల్ని కదిలించడం ఎవరి వల్ల కాదు అని పర్సన్ అనుకుంటున్నారు. మోస్ట్లీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మ్యారీడ్ లైఫ్లో చాలామంది దెబ్బతిని ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ రిలేషన్షిప్లో కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు బందీగా ఉంచడము అండ్ ఎప్పుడు కంట్రోల్లో పెట్టాలని చూస్తూ ఉండడము, అవసరం తీరుగా ఉండడము, తర్వాత పట్టించుకోకుండా ఉండడము, అలా చాలామంది మీరు విసిగిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్ అండి, రీయూనియన్ కార్డ్కి రీయూనియనే ఉంది. ఓకే, ఈ పర్సన్ మీరు ఒకవేళ దూరంగా పారిపోవాలనుకున్నా మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నారండి. ఓకే, అంటే మీరు దూరం అవ్వడం ఈ పర్సన్ తను సహించలేరు, తను తట్టుకోలేరనమాట. ఓకే, ఎప్పటికైనా తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. ఈ పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తుకు వస్తారు, తనకి చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది. మీరు తన లైఫ్లో ఉండాలనుకుంటున్నారు, మీతో మళ్ళీ ఈ పర్సన్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ మనసులో చాలా లవ్ అనేది చూపిస్తుంది ప్రజెంట్. ఓకే, చాలా ఎమోషనల్గా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు. మీరు తన ఫ్యామిలీ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ డీపీ అనేది తను చూస్తూ ఉండొచ్చు, మీ స్టేటస్ తను చూస్తూ ఉండొచ్చు, లేదా తను మేబీ మీరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ అలా మీరు యూజ్ చేస్తున్నారంటే అక్కడ కూడా ఈ పర్సన్ తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ తన పూర్తి ధ్యాస అనేది మీ మీద ఉందన్నమాట. మిమ్మల్ని తను చాలా స్పై చేస్తున్నారు.
మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ మీద అట్రాక్షన్ ఉంది, లవ్ కూడా ఉందండి. ప్రజెంట్ ఈ రోజు కూడా కావచ్చు ఇది. ఓకే, ఈ పర్సన్కి ఈరోజు మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. మీరు చాలా గుర్తుకొస్తారు. మీరు ఈ పర్సన్కి గుర్తుకొచ్చినప్పుడల్లా తనకి తెలియకుండా తనకు తనే నవ్వుకుంటారనమాట. ఓకే, తన ఫేస్లో స్మైల్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మేబీ మీ మీద మంచి రొమాంటిక్ ఫీలింగ్ ఈ పర్సన్కి ఉండడము అలా కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకే, 2 of Cups-కి క్లారిఫికేషన్ యూనివర్స్. Two of Cups-కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ సోర్స్ అండి. రీయూనియన్ కోసం మీ లైఫ్లో మీ సోల్మేట్, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. సో ఈ పర్సన్తో మీకు డెఫినెట్లీ రీయూనియన్ అవుతుంది. ఓకే, ఈ పర్సన్ ఈరోజు మీ స్టేటస్ అదంతా తను చాలా అబ్జర్వేషన్ చేయడం జరగబోతుంది అనమాట. ఓకే, పదే ఈ పర్సన్ మీ ఫోటో కానివ్వండి అలా చూసుకుంటూ ఉండడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా గుర్తుకు తెచ్చుకుంటారండి పర్సన్కి. అండ్ అలాగే మీ మీద కోపం కూడా వస్తుంది పర్సన్కి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు దూరంగా ఉంటే తనని దూరం పెడతారేమో, లేదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ తను చూడలేకపోతున్నారనమాట. ఓకే, సో మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఓకే, మేబీ పర్సన్ తన లైఫ్లో వేరే అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతూ ఉండొచ్చు. కార్మిక్ రిలేషన్ కూడా తన లైఫ్లో ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అక్కడ ఈ పర్సన్కి ఆ రిలేషన్ అనేది తనకి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, కాబట్టి పర్సన్ మళ్ళీ మీ వైపు తను యాక్షన్ తీసుకుంటున్నారు కావచ్చు. ఓకే, యాక్చువల్గా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను పారిపోవాలి అనుకున్నారండి, కానీ పారిపోలేకపోతున్నారనమాట. ఓకే, తనే పారిపోవాలనుకున్నారు, తనే వదిలించుకోవాలనుకున్నారు, కానీ పర్సన్ మళ్ళీ వెనుకకు తిరిగి చూస్తున్నారనమాట. వెనుకకు తిరిగి చూసేసరికి తను అంతకుముందు ఉన్న విధంగా మీరు కనిపించడం లేదు. మీలో చాలా చేంజెస్ అనేది వచ్చింది. మీరు చాలా చేంజ్ అయ్యారు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నారు. మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకున్నారు. అది పర్సన్కి చాలా పొసెసివ్గా అనిపించడము, ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవ్వడము. సో తను దూరంగా మళ్ళీ ఉండలేను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మీ పర్సన్ తను ఎక్సెట్రా రిలేషన్లో వెళ్ళిపోయి ఉంటారండి. ఇప్పుడు మీరు సింగిల్గా ఉండి ఉంటారనమాట. ఓకే, మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి పర్సన్ వేరే పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఫిజికల్ నీడ్స్ గురించి కూడా ఈ పర్సన్ వేరే పర్సన్ని చూస్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు పూర్తిగా మోన్ అయిపోయారు, లేదా మీ లైఫ్లో మీరు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. మీ లైఫ్ని మళ్ళీ మీరు చక్కబెట్టుకునే పనిలో మీరు ఉండొచ్చు అనమాట. ఓకే, ఆ టైంలోనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది అనమాట. ఓకే, 10 of Wands అండి. ఓకే, ఈ పర్సన్ లైఫ్ అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదండి. ఓకే, అంత ఈజీ కూడా లేదనమాట. తనకి చాలా బర్డెన్ తీసుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి. తను ఉన్న లైఫ్లో తను డీల్ చేస్తున్న రిలేషన్షిప్ నుంచి పర్సన్ ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అన్నంత బాధ ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట. కానీ తను దూరంగా పారిపోగలరా అంటే పారిపోలేరు, ఎందుకంటే వారు ఫ్యామిలీ అయి ఉంటారు. ఓకే, కాబట్టి తను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కదా. అక్కడ కూడా ఈ పర్సన్ తను కట్టి పడేసినట్టుగా అయిపోతుంది అనమాట తనకి. ఓకే, ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మీరు కూడా కొంతమంది నాకు ఇంకో మెసేజ్ వస్తుందండి. మీరు ఇలా అంటున్నానని ఏం ఫీల్ అవ్వద్దు, నాకు వస్తున్న మెసేజ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఒకవేళ మీ లైఫ్లో మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండక ఈ పర్సన్కి కూడా మీరు అడిక్ట్ అయి ఉంటారు. తన మీద మీరు చాలా ఎమోషనలీ బాండింగ్ అనేది తనతో పెంచుకొని ఉంటారనమాట. ఓకే, కానీ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన
మీద చాలా మీరు నమ్మకం పెట్టుకున్నారు, ఎమోషనల్లీ తనకి కనెక్ట్ అయ్యారు. మీరు కోల్పోయిన ఆనందాలు అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి అన్నట్టుగా మీరు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారనమాట. కానీ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మోసం చేసేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుందన్నమాట. ఓకే, అందరూ నమ్మక ద్రోహం చేసేవారే అనేది మీరు రియలైజ్ అయ్యారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే, మీరు ఈ పర్సన్ మీద ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని నెత్తి మీద పెద్ద కొండని పెట్టేస్తే అది చాలా బరువు ఉంటుంది కదా, అసలు బతికి ఉంటేనే కదా. అలా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా భారంగా అనుకున్నారనమాట. ఓకే, మీరంటే పెద్ద తలపోటులాగా ఈ పర్సన్ భావించడము అలా కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమంది. కానీ పర్సన్కి మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనే కోరిక అయితే ఈ పర్సన్కి ఉందండి. ఓకే, మళ్ళీ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అయితే చూస్తున్నారనమాట. ఓకే, తను దూరం నుంచి మళ్ళీ తను అబ్జర్వేషన్ అయితే చేస్తున్నారు. మళ్ళీ మీతో ఎమోషనల్ బాండింగ్ అనేది పర్సన్ పెంచుకోవాలి, మళ్ళీ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ వైపు నుంచి మళ్ళీ ఏదైనా ఆశించడం లాంటిదన్నమాట. ఓకే, ఇక్కడ ప్రాపర్టీ కావచ్చు, మనీ కావచ్చు, లేదా ఫిజికల్ నీడ్స్ కావచ్చు, అలా కూడా ఈ పర్సన్ ఆశించి మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సింగిల్ అయి ఉంటాయి అన్నమాట. మ్యారీడ్ అయి ఉంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి తను డివోర్స్ అనేది తీసుకుంటూ ఉండొచ్చండి కొంతమందికి. ఓకే, కొంతమంది తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉన్నారంటే ఆ రిలేషన్ అనేది తనకి చాలా భారంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ బర్డెన్ ఈ పర్సన్ తగ్గించుకోవడానికి మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో తను రావడం జరగబోతుంది, మీతో రీయూనియన్ అవుతుంది అనమాట. ఓకే, కొంతమందికి మీకు ఇప్పుడిప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి తను డివోర్స్ అనేది తీసుకొని తను వేరే పర్సన్కి తను కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, నాకు ఇక్కడ కొన్ని మెసేజెస్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను, మీకు ఏ మెసేజెస్ అయితే రెసొనేట్ అవుతుందో అవే తీసుకోండి. ఓకేనా, ఇక్కడ రీడింగ్ అనేది ఒకరే చూడరు కదండి, చాలామంది చూస్తారు కదా, కాబట్టి మనం అందరి కోసం వీడియో అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చు, డివోర్స్ ప్రాబ్లం ఉండొచ్చు, థర్డ్ పార్టీ విషయంలో మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు, తన లైఫ్లో తను రొమాంటిక్ థర్డ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ వారి వల్ల మీ ఇద్దరి మధ్యలో లీగల్ ఇష్యూ లాంటిది రావచ్చు, కోర్ట్ కేసెస్ అనేది, డివోర్స్ అనేది అలా కూడా వచ్చి ఉంటుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, 50-50 అనేది ఉందండి మెసేజెస్ ఈరోజు. ఓకే, 6 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, 7 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ కార్డ్స్ అయితే చాలా బుడ్డగా ఉన్నాయి, చేతులు కూడా ఉండడం లేదు, జారిపోతున్నాయి. ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు, లేదా ఈ పర్సన్ తన చుట్టూ తను వాల్ పెట్టుకున్నారు, నువ్వు ఈ గీత దాటి రాకూడదు, నువ్వు అటే ఉండాలి, నేను ఇటే ఉంటాను అన్నట్టుగా ఈ పర్సన్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టి ఉండొచ్చు. మీరు మెసేజ్ చేసిన తను రిప్లై ఇవ్వకపోవడము, మీరు కాల్ చేసిన ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోవడం అలా జరిగి ఉంటే ఆ వాల్ అనేది పర్సన్ తీసేయబోతున్నారనమాట. దానికి టైం అనేది దగ్గర పడింది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ మనసులో చాలా లవ్ అనేది చూపిస్తుంది. అంటే మీ మీద తనకి అభిమానం ఉందా అంటే అభిమానం ఉంది. కానీ ఈ పర్సన్ కొంతమందికి అండి నాకు ఎందుకో కమిట్మెంట్ ఇవ్వడానికి పర్సన్ ఇష్టం చూపించడం లేదనమాట. ఓకే, ఒకవేళ తను మ్యారీడ్ అయి ఉంటే మీతో ఉంటారు, కానీ కమిట్మెంట్ లాంటిది పర్సన్ వైపు నుంచి మీరు ఆశించకూడదు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, లేదా మీరు మ్యారీడ్ అయి ఉంటే ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ థర్డ్ పార్టీ ఉన్నారంటే థర్డ్ పార్టీని పర్సన్ తను వదిలించుకోవాలి అని అనుకున్న థర్డ్ పార్టీ పర్సన్ని వదిలేటట్టుగా లేరనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని అయితే ఈరోజు మోసం చేయాలి అని తను అనుకోవడం లేదండి. ఓకే, మీతో ఉండాలి అనే పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. మేబీ ఇంకా ఎన్ని రోజులు దూరం పెడతాము అన్నట్టుగా ఈ పర్సన్ తను పెట్టిన వాల్ అనేది ఈ పర్సన్ తీసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, యాక్షన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సీరియస్ యాక్షన్ అయితే ఉంది, కానీ మళ్ళీ ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, తను యాక్షన్ తీసుకొని వస్తున్నారు కదా, కానీ మళ్ళీ అనుకోకుండానే ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారంటే మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఓకేనా,
ఒకవేళ తనే ర్యాష్గా మాట్లాడుతున్నారంటే మీరు కామ్ అయిపోండి. మీ పర్సన్ మీకు కావాలనుకుంటే. సో మీతో హ్యాపీగా అయితే ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ పర్సన్కి ఈరోజు మీతో ఉన్న పాస్ట్ మెమొరీస్ ఈ పర్సన్కి గుర్తుకొచ్చే ఛాన్స్ అనేది చాలా ఉందన్నమాట. ఓకే. ఈరోజు థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తను చాలా విసిగిపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటారు, ఫ్యామిలీ అయి ఉంటారు. అండ్ ఇక్కడ మదర్ ఫాదర్ విషయంలో కావచ్చు, బ్రదర్స్ విషయంలో కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం ఫ్యామిలీ విషయంలో, అలా కూడా ఈ పర్సన్ చాలా విసిగిపోతున్నారనమాట. ఓకే. వారందరి గురించి పర్సన్ మిమ్మల్ని కూడా తను సాక్రిఫైస్ చేసి ఉంటారనమాట. ఓకే. 3 of Swordsకి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. అంటే ఒకవేళ థర్డ్ పార్టీ అంటే తన లైఫ్ పార్ట్నరే ఉంటే వారిద్దరికి డివోర్స్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు, లేదా ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. ఓకే. థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మనస్పర్ధలు రావడము అలాంటిది చాలా జరుగుతుందన్నమాట. ఓకే. మీ పర్సన్ ఇన్ని రోజులు తను రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పర్సన్ని భరించి ఉంటారనమాట. తను ఎంత కష్టపడినా సరే తనకి గుర్తించడం లేదు. పైగా ఈ పర్సన్ మనసుని గాయం పెట్టాలని వారు చూస్తూ ఉండడము, మాటలతోనే హర్ట్ చేస్తూ ఉండడము, అలా కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉండి ఉంటారనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే ఈ పర్సన్ ఎందుకో ఆ రిలేషన్షిప్ కూడా తను ఎండ్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా అనుకుంటూ ఉండొచ్చు. అక్కడి పర్సన్ ఎండ్ చేసుకొని మీతో మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ మీరు చాలామంది ఏంటంటే మీ లైఫ్లో మీరు చాలా కష్టపడ్డారు, నిద్ర లేని రాత్రులు గడిపారు, చాలా ఏడ్చారు నైట్ టైంలో. మీరు పర్సన్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఇక్కడ వీరందరినీ ఎలా పోషించుకోవాలనే బాధ కావచ్చు, లేదా మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ లైఫ్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది మీరు సంపాదించుకోవాలనుకున్నారు. మీ కళ కూడా అలాగే ఆగిపోయింది. పర్సన్ దగ్గర మీరు స్టక్ అయిపోయారు, ముందుకి కదలలేకపోతున్నాను అంటే చూడండి, మీరు అతి తొందరలోనే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం జరగబోతుంది అనమాట. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అయితే దక్కబోతుంది. సో మీకు ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. మేబీ మీకంటే హయ్యర్ పొజిషన్లో ఉండేవారు మిమ్మల్ని పొగుడుతారు. అండ్ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం కూడా దక్కబోతుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. సో అనవసరంగా మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా బాధపడకండి. డెఫినెట్లీ మీకు మంచి రోజులు అనేది రాబోతుంది. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మంచి రోజులని మీరు చూడబోతున్నారండి. మీరు కష్టపడుతూ ఉండండి. డెఫినెట్లీ మీరు ఒకటేసారి మంచి రిజల్ట్ అనేది మీరు చూడబోతున్నారు మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. మీరు చాలామంది విసిగిపోయారండి, మీ జీవితం మీదనే మీరు విసిగిపోయి ఉంటారనమాట. ఓకే. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉంటే తన లైఫ్లో తను ఎంత హ్యాపీగా అయితే లేరండి. ఓకేనా. తను మీ వైఫ్, హస్బెండా, లవర్సా, వాట్ ఎవర్ అనమాట, ఎవరైనా ఉండనివ్వండి తను. ఓకే. కానీ తన లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ తను అంత హ్యాపీగా అయితే లేరు అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఓకేనా. మీ ముందు తను నటిస్తున్నారండి. తను ఎందుకు నటిస్తున్నారంటే తన బాధలు అనేది బయటపడితే మీరు తనని చీప్గా చూస్తారు, తన వాల్యూ పడిపోతుంది, మీరు తనని ఎక్కిరిస్తారు అనే భయం ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. కాబట్టి తను లోపల తను ఎంత బాధపడినా సరే బయట మాత్రం హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా ఈ పర్సన్ నటిస్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారండి, వెతుక్కుంటూ వస్తారు కూడా నియర్ ఫ్యూచర్లో. యాక్షన్, చాలామందికి ఇక్కడ యాక్షన్ అనేది కనిపిస్తుంది నాకు. మిమ్మల్ని పర్సన్ ఎందుకు వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదండి. ఓకే. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా. ఒక పర్సన్ చూడండి, ఇక్కడ
ఈ బ్యాగ్లో పెంటికల్స్ ఉన్నాయి కదా, గట్టిగా పట్టుకుంటున్నారనమాట, జారిపోతుందేమో అని. ఓకే, అలాగే ఈ పర్సన్ కూడా మీతో ఉన్న బంధాన్ని తను అంత ఈజీగా తను వదిలేరండి. మీరు అనుకున్నంత ఈజీగా ఈ పర్సన్ ఈ బంధాన్ని తను వదులుకోలేరు. కొన్ని రోజులు ఈ పర్సన్ దూరం పెడతారు, కానీ అప్పుడు మీరేం చేస్తారంటే తనని చేసేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ పర్సన్ తిరిగి రాలేరు. కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ తన కర్మకి తనని వదిలేసేయండి మీరు కొన్ని రోజులు. ఓకే, ఓ 6 మంత్ కూడా కావచ్చు. ఓకే, వదిలేసేయండి. మీరు తనకి అవైలబుల్గా ఉండకండి. ఈ పర్సన్ మీకు పదే పదే గుర్తుకు వస్తున్నారంటే తన కాంటాక్ట్ అనేది మీరు తీసేయండి. ఓకే, మీకు తను గుర్తుకు రారు. మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా బయటకు వెళ్ళడమో, మీకు ఇష్టమైన ఫుడ్ అనేది మీరు ఎంజాయ్ చేయడమో, అలా వాటి మీద మీరు ఫోకస్ చేయండి. కానీ పదే పదే పర్సన్ గురించి ఆలోచించుకోండి. పర్సన్ మీతో ఉన్న బంధాన్ని మీరు అనుకున్నంత ఈజీగా ఈ పర్సన్ వదులుకోలేరనమాట. ఓకే, మీ ఎనర్జీ పర్సన్కి కావాలి, మీరే తనకి బూస్టప్ అండి. ఓకే, సో మీరు చాలా అందమైన వారు, మీరు చాలా తెలివితేటల్లోనూ దిట్ట అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో యాక్షన్ కూడా తీసుకుంటారు ఈ పర్సన్. ప్రజెంట్ తను ఏదో సిచ్యువేషన్లో, ఏదో రిలేషన్షిప్లో కావచ్చు, లేదా కెరియర్ వైజ్గా కావచ్చు, తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు, స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ పర్సన్ నియర్ ఫ్యూచర్లో తను మీ మీద తను చాలా అట్రాక్షన్గా కూడా ఫీల్ అవ్వడం జరగబోతుంది. యాక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీకు వద్దండి అని అనుకునే వారికి మీరు యూనివర్స్కి చెప్పండి, ప్లీజ్ యూనివర్స్ నా సోల్మేట్ని నా లైఫ్లోకి సెండ్ చేయండి. నేను ప్రజెంట్ ఉన్న ఈ పెయిన్ నుంచి నేను బయటకు రావాలి అంటే నా సోల్మేట్ నాకు చాలా అవసరం, నా సోల్మేట్ హెల్పింగ్ అనేది నాకు చాలా అవసరం అని మీరు యూనివర్స్కి చెప్పుకోండి. కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయండి. ఓకే, 2 చేతులు ఇలా పైన పెట్టేసి యూనివర్స్తో చెప్పండి, నా సోల్మేట్ని నా లైఫ్లో పంపించండి అని మీరు యూనివర్స్తో చెప్పండి. మీ సోల్మేట్ని యూనివర్స్ మీ లైఫ్లో సెండ్ చేస్తారు. వారు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ హెల్పింగ్ అనేది కూడా మీకు లభిస్తుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ ఒక పడవలో ఇరుక్కొని ఉన్నారనమాట. అంటే నిజ జీవితంలో మీరు చాలా కష్టంలో ఉన్నారు, లేదా చాలా బాధలో కూడా ఉండి ఉంటారనమాట. మీ పర్సన్ జ్ఞాపకాల నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. మనశ్శాంతి లేకుండా ఉంది, మర్చిపోదాము అని అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను అని మీరు అనుకుంటూ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ రావడం, మిమ్మల్ని విడదీయడం కూడా జరిగిపోయి ఉంటుందన్నమాట. ఓకే, సో పర్సన్ ఎప్పటికైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అంటే యూనివర్స్తో చెప్పండి. మీరు మీ బాధలు అనేది యూనివర్స్తో చెప్పండి. యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి ఈ పర్సన్ని పంపిస్తారనమాట. వారు చూడండి ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఒడ్డుకి చేర్చబోతున్నారనమాట వారు. ఓకే, మిమ్మల్ని కష్టం నుంచి వారు గట్టెక్కిస్తారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ తను చాలా రొమాంటిక్ పర్సన్ అండి తను. ఓకే, చాలా రొమాంటిక్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్, చాలా స్వీట్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కర్కాటకం, వృచ్చికం మీనరాశి, అండ్ వృషభం కన్యా మకర రాశి, అండ్ మిథునం తుల కుంభరాశి. ఓకే, ఈ సైన్స్లలో ఉన్నవారు మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈరోజు. ఓకేనా, లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆల్ సైన్స్ వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఈరోజు నాకు సోల్మేట్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఎక్కువగా చూపిస్తుందండి. ఓకే, ఎవరో మీ సోల్మేట్ ఎక్కువగా టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వారు మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ మెసేజ్ మీరు 1 or 3 days లోపల ఇది మీరు గమనిస్తారనమాట. ఈ మెసేజ్ అనేది మీరు తీసుకుంటారు. ఓకే, ఈ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉన్నవారు ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడము, అండ్ తను మీతో చాలా రొమాంటిక్గా మాట్లాడము, మీతో టైం స్పెండ్ చేయడము అలాంటిది జరగబోతుంది అనమాట. ఓకే, ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది తెలియజేయండి.
మేషరాశి వారు, ఈరోజు మీకు అవసరం లేని దాని మీద మీరు మనీ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అవసరం లేని దాని మీద ఖర్చు పెడతా ఉంటారు. ఓకే, మేషరాశి వారు ఈరోజు అండ్ అవసరం లేని పర్సన్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. అవసరం ఉన్న పర్సన్ దూరం పెడతా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకే, అండ్ మిథున్ రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఏదో తెలియని బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. అండ్ సింహరాశి వారు, ఒక ఎంపరర్ లాగా ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. తులారాశి వారు, మీ లైఫ్లో ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ ధనుస్సు రాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా ధనుస్సు రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మకర రాశి వారు, మీరు ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటి వాటిలో ఉండొచ్చు, లేదా మీరు అనుకున్నది ఏదో జరగడం లేదు అనే విధంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కుంభరాశి వారు, మీరు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఈరోజు. ఓకే, మీనరాశి వారు, మీరు ఏదో విషయంగా అండ్ ఎవరినో కూడా దూరం పెట్టాలి, అన్వాంటెడ్ థింగ్స్ అని దూరం పెట్టాలి, నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే క్లెయిమ్ చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.